అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సాయి కుమార్ రెడ్డి, ఎంసీహెచ్ యూరాలజీ డాక్టర్‌ని, వేద కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్యానగర్ చౌరస్తా, సూర్యాపేట. ఈరోజు మనం కిడ్నీలో రాళ్ళ వల్ల వచ్చే నొప్పి గురించి తెలుసుకుందాము. సాధారణంగా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. కిడ్నీలో రాళ్ళ వల్ల విపరీతమైన నొప్పి వస్తుందని. యూజువల్‌గా నిజానికి కిడ్నీలో రాళ్ళు కదలకుండా ఉంటే ఎటువంటి నొప్పి రావడం జరగదు. సాధారణంగా ఉండకపోవచ్చు. బట్ ఎప్పుడైతే కిడ్నీలో ఉన్న రాయి పైప్‌లోకి వస్తుందో అప్పుడే అసలు కోత మొదలవుతుంది. ఆ రాయి ఆ కిడ్నీలో ఉన్న యూరిన్‌ని కిందకి పోనీయకుండా అందులోనే స్టక్ చేస్తుంది. దానివల్ల కిడ్నీ వాపొచ్చి క్యాప్సూల్ స్ట్రెచ్ అవ్వడం వల్ల నడుము పక్క భాగంలో నొప్పి విపరీతంగా ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే మనం యూరెటర్‌లో స్టక్ అయిన స్టోన్ ఉన్నదో అది యూరెటర్ స్టోన్‌ని నెట్టివేయడం జరిగే క్రమంలో యూరెటర్ ఒక కండరాలు కంటిన్యూయస్‌గా కదలడం వల్ల కాలికి పెయిన్ వస్తుంది. సో, ఈ నొప్పి అనేది నడుము పక్క భాగం నుంచి పొత్తి కడుపు మరియు కింద భాగం వరకు వస్తుంది. దీన్నే లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటారు. యూజువల్‌గా కిడ్నీలో రాళ్ళ నొప్పి పురిటి నొప్పితో కంపేర్ చేస్తాము. సో, అంత విపరీతంగా ఉంటుంది. దాంతో పాటు వాంతులు మరియు ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళడం, అప్పుడప్పుడు మూత్రంలో రక్తం రావడం జరుగుతుంది. సో, ఈ నొప్పి అనేది నడుము నొప్పితో ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే, నడుము నొప్పి అంటే వెన్నుపూస నుంచి వచ్చే నరాల మీద ఒత్తిడి పడడం వల్ల వచ్చే నొప్పి నడుము వెనక భాగంలో ఉంటుంది. యూజువల్‌గా ఇది రెస్ట్ తీసుకున్నప్పుడు మరియు కూర్చున్నప్పుడు నొప్పి తగ్గుతుంది. పనిచేసే క్రమంలో, కదిలే క్రమంలో పెరుగుతుంది. బట్ కిడ్నీలో రాళ్ళ వల్ల వచ్చే నొప్పి మనం పడుకున్నా, రెస్ట్ తీసుకున్నా, నిద్రపోయినా గానీ ఆ నొప్పి విపరీతంగా ఉంటుంది. సో, ఎవరికైనా నడుము పక్క భాగం నుంచి పొత్తి కడుపులోకి నొప్పి వస్తున్నట్టు అనిపిస్తే తక్షణమే మీ దగ్గరున్న యూరాలజిస్ట్‌ని సంప్రదించగలరు. సంప్రదించి తగు పరీక్షలు చేయించుకొని నిర్ధారణ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ సాయి కుమార్ రెడ్డి, ఎంసీహెచ్ యూరాలజీ, విద్యానగర్ చౌరస్తా, సూర్యాపేట.